వెల్కమ్ టు SDV 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రనీవా ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన చంద్రబాబు. IPL 2025 నిరవధిక వాయిదా అధికారిక ప్రకటన. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఆంధ్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పాయావుల కేశవ్ అధికారులు ఉన్నారు. ఆంధ్రనీవా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగిన సీఎం చంద్రబాబు విస్తరణ, ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు. బెడ్ విడ్త్ 16 మీటర్స్ సార్. ఇక్కడ టోటల్ గా మనకు 10 నుండి 16.5 మీటర్ వరకు వెడల్పు చేశాం సార్. ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్. ఇది బెడ్ విడ్త్ 16.5 మీటర్ సార్. 1:1 స్లోప్ సార్. పైన 44.3 మీటర్ల స్లోప్ తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఇక్కడ 2 ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్. అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న 10 మీటర్లు బెడ్ విడ్త్తో మనం ఇంతకుముందు 1300 నుండి 1400 దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్. మనం పైన 2200 నుండి 2000 దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ 16.5 మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్? ఇప్పుడు మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్. ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అవును సార్. ఎస్ సార్. హెడ్ డిశ్చార్జ్ 3850 సార్. ఎస్ సార్. మధ్యలో 400 డ్రా చేస్తాం సార్. అందువల్ల ఇక్కడ 3450 వస్తుంది. ఎస్ సార్. యాక్చువల్గా అయితే ఈ 10.5తో మనం లైనింగ్ తోటి 3850 తీసుకెళ్లాలని అనుకున్నాము. లైనింగ్ బదులు వైడనింగ్ చేసి 16.5 చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేకింగ్. ఇక్కడ లైనింగ్ చేయడం లేదు సార్. ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రెయిన్ గన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే 37% అప్పుడు అయింది సార్. 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. 37% మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ 3850కి ఆల్రెడీ మోటార్స్ 14-19లో మీరు అమర్చున్నారు. 1924లో మీరు పెట్టిన మోటార్స్ కూడా వాడు ఉపయోగించుకోలేకపోయింది. రండి సార్. ఇక్కడ రండి. ఇప్పుడు ఎట్లా ఎడ్జ్ ఇక్కడ సార్ అలాగే చూపిస్తాను. కొంచెం రండి కరెక్ట్ గా మొత్తం సార్. సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్. సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతు సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతు సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ టు ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా సార్. ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తున్నాయి సార్. సిల్టీ స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్. ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అనమాట. అవును సార్. స్లషీ సిల్ట్ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్? తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాం. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది? సార్ నేను 88 కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ మన 75 కిలోమీటర్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎన్ని ప్రొక్లైన్స్ పని చేస్తున్నాయి సార్? ఈరోజు టోటల్గా 0 నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా 428 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు. 0 నుండి సార్ 75 కిలోమీటర్ వరకు 574 రోలర్లు కానీ, టిప్పర్లు కానీ, డోజర్లు కానీ, ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్. మ్యాన్ పవర్ 2470 మంది మ్యాన్ పవర్ క్యాంప్ లేబర్ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్? ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్. తర్వాత హార్డ్ డిసిక్టేట్ రాకుంది సార్. కింద ఎఫ్ఆర్ సార్, గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలుగుతుంది సార్. అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్.
ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్, రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా, ఎస్ సార్, ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ చేస్తున్నారా? ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజీలో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 1,02,000 క్యూబిక్ మీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్ మనము. దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ ఇక్కడ. సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 days లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్. 1400. ఈ రోజు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనివా ప్రధాన కాలువ పనులు పరిశీలించనున్న నేపథ్యంలో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారులతో కలిసి గుంతకల్లు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు స్థానిక నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత సార్వభౌమత్వం మీద దాడి చేయాలని చూసేవారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్ లో చేపట్టిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రమూకలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవాదులు విర్రవీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్లను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్లకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై, ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దుల్లో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్కి కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న భారతీయులు 140 కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ, శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించి ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. కానీ మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి
మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. భారత్ జవాన్, భారత్ జవాన్, భారత్ జవాన్, జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఆర్ శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్లు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలోని మాచర్ల రూరల్ మండలం రాయవరం శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నందు మౌలిక వసతులకు సంబంధించిన పనులకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడుతూ దాదాపు 207 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల శాఖకు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేటాయించడం జరిగిందని 2019 వైసీపీ హయాంలో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు. యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు, కూటమి నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. వనరులున్న స్థలాలు, అవకాశాలున్న ఒక రకమైన రాజకీయ కల్మషమైన వాతావరణంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి వెనుకాడుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ ముందుకు నడిపే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది. మనకి ఒక అద్భుతమైన అవకాశం. 175 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్, మన తెలంగాణ రాజధాని. మన ఉత్పత్తుల్ని పంపించుకోవడానికి కానీ, లేదు ఈరోజు తెలంగాణలో కోట్ల రూపాయలు పెట్టి ఎకరం పొలం కొని ఒక ఇండస్ట్రీ పెట్టాల్సి అనుకున్న వాళ్ళు కూడా మరి మన ప్రాంతం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు.
కాబట్టి నేను కోరేది ఏంటంటే ముందుగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసి మీరు బ్రతుకుతో 10 మందిని బతికిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా యువతని ఔత్సాహికుల్ని నేను కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్రం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సమతుల్యంగా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రోగ్రాం మనం దేశంలోనే మరి ఈ ప్రోత్సాహాలు అందించడంలో కానీ, ఇందాకనే గౌరవ అధికారులు చెప్పారు, సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇవ్వటం అనేది మరి మన ద్వారానే మరి రాష్ట్రం దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా అలాగే నెక్స్ట్ 150 ఎకరాల్లో పారిశ్రామిక వాడని కూడా ప్రారంభిస్తాం. ఇంకా 150 ఎకరాలు ఉంది. ఇప్పుడు 50 ఎకరాల్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి ఈ స్థలాన్ని కేటాయించడం, మిగిలిన 150 ఎకరాల్లో కూడా ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ మే 9 అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. सुरक्षा की बात है तो हमें भारतीय सेना पे गर्व है और बीसीसीआई पूरी तरह से दृढ़ता के साथ सरकार और सेना के साथ खड़ी हुई और हमारा पूर्ण समर्थन है उनको। और जिस तरह से हमारी सेनाओं ने जो वीरता का परिचय दिया है, जिस तरह से हमारी सेनाओं ने मुकाबला करके परास्त लोगों को किया है, तो हम पूरी तरह से उसका समर्थन करते हैं और उसके साथ हैं। जहाँ तक नई डेट्स उन सबका सवाल है तो हम कंसल्ट करेंगे सबसे और नई डेट्स की घोषणा उस दृष्टि से करेंगे। हम धन्यवाद करना चाहते हैं हमारे ब्रॉडकास्टर का, जियो टीवी का, और दूसरा जो है ये टाटा आईपीएल जो टाटा स्पॉन्सर है, और बाकी से हमारे जो फैंस हैं सबका, कि उन्होंने जो है ऐसे मौके पे इस मामले में अपना हमारा साथ दिया, क्योंकि फ्रेंचाइजी वगैरह ने भी तमाम चिंताएं प्रकट की थी खिलाड़ियों को लेकर। इन सबको ध्यान में रख के निर्णय लिया गया। అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. దౌతాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠత చేయడం జరిగింది. పురాతనమైన విగ్రహాన్ని ముత్యంపేట గ్రామ ప్రజలందరూ కలిసి కొత్త విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ పండుగ 3 రోజులు చేయడం జరిగింది. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, గంగా సంస్కరణం, సర్వేదేవ తత్వాహనం, అగ్ని ప్రతిష్ఠత, జలవాదివాసం, జన్యాదివాసం, ఫలాదివాసం. రెండవ రోజు మండపారాధన, దేవతా హవనములు, పూర్ణహుతి, పుష్పాదివాసం చేయడం జరిగింది. మూడవ రోజు వస్త్ర నక్షత్ర యుక్త మేషలజ్ఞ పురస్కరణ, సుముహూర్తమున యంత్ర విగ్రహ ప్రతిష్ఠత, తదనంతరం అభిషేకం, అర్చన, అలంకారం, తీర్థ ప్రసాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇట్టి భక్తులు మహత్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరని దేవస్థానం బృందం ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. దేవాలయం కట్టే ఈ సంవత్సరం అవుతుంది, 15-20 సంవత్సరాలు అవుతుందా?
కళ్యాణం నచ్చదు మాట్లాడతా మరి మంచిది. ఈ ముత్యంపేట గ్రామంలో పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. శివ పంచాయతనంతో చక్కగా శివుడు, నంది, గణపతి, గౌరీ దేవత, సూర్య భగవానుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఆంజనేయ స్వామి ప్రతిష్టని ఈ 3 రోజుల నుంచి చేస్తున్నారు. అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులు కూడా ఈ గ్రామంలో కోరికలు నెరవేరడం కోసం చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్టను చేశారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందగలరు. భక్తులు, వారి బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ స్వామిని ప్రతిరోజు కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు అని చక్కగా కోరుతున్నారు. మన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల్ ముత్తంపేట గ్రామంలో ఎప్పుడో చాలా పురాతనమైన ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మన అభయాంజనేయ స్వామి విగ్రహానికి ఇప్పుడు కొత్తగా 3 రోజుల నుంచి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మళ్ళీ శివ పంచాయతనం విగ్రహాలు కూడా చేర్పించి 3 రోజుల కార్యక్రమం నుంచి చేసి ముత్తంపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి పునఃప్రతిష్ఠ మరియు గుడి నిర్మాణానికి కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. అప్పుడు అందరి గ్రామస్తులు మరియు పెద్దలు అందరు కలిపి మీ గుడికి సహకరించి చాలా వైభవంగా 3 రోజుల నుంచి జరుపుకుంటున్నాం. 3 రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుపుకొని చాలా విజయవంతంగా ఊరందరూ సహకారంతో విజయవంతంగా జరుపుకున్నాం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల్ ముత్యంపేట విలేజ్లో పురాతనమైన విగ్రహం 100 ఏళ్ల నుంచి ఉన్న పురాతనమైన విగ్రహం పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి ఇక్కడ పునర్ప్రతిష్ఠ పాల్గొన్న భక్తులందరికీ 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా. ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో అక్రమంగా పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని నర్సాపురం ప్రెస్ క్లబ్ ఖండించింది. అక్రమ సోదాలను నిరసిస్తూ స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులు సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నినాదాలు చేసి కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ మారుతి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు త్రినాథ్, చిన్నారావు, రంగ, కృష్ణ, ఆనందం, సందీప్, సత్యబాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవలంబిస్తున్నటువంటి అక్రమాలను జిల్లాలి ఏపీడబ్ల్యూజే జిల్లాలి ఏపీడబ్ల్యూజే జిల్లాలి ఏపీడబ్ల్యూజే. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి నివాసంలో పోలీసులు అక్రమ సోదాలను ఖండిస్తూ నర్సాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ సభ్యులు తెలుపుకుంటున్న విన్నపం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డికి చెందిన విజయవాడలోని ఆయన నివాసంలో ఈరోజు అనగా గురువారం ఉదయం షిఫ్ట్ పేరుతో పోలీసుల బృందం సోదాలు చేపట్టింది. ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఓ పత్రికా ఎడిటర్ను ఆయన కుటుంబ సభ్యులను బెదిరించే విధంగా పోలీసులు ఈ తీరుగా వ్యవహరించడాన్ని పత్రికా విలేకరులుగా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున నరసాపురం ప్రెస్ క్లబ్ తరఫున ఈ రోజున నరసాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఓ గారికి నరసాపురం ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిసి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద జరిగినటువంటి సిట్టు పేరుతో నడిపినటువంటి అక్రమ సోదాలను ఇటీవల మళ్ళీ ఆయనపై అక్రమ కేసులు బనాయించడం తదితర అంశాలను ఖండిస్తూ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి ఎడిటర్ స్థాయి వ్యక్తి మీద సోదాలు జరపడం, ఆయనని బెదిరించడం, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించడం సరైన చర్య కాదు. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యం మీద నమ్మకం నుండి ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలి. లేకపోతే ఈ పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఇటువంటి కక్షపూరిత వ్యవహారాలని మానుకోవాలని కోరుతున్నాం. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి పదే పట్టుబడిన వారికి జరిమానా, జైలు శిక్ష పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు, వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయం నందు చండీ సహిత రుద్ర హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు, ఉద్యోగులు తెలిపారు. యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది. దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి వాళ్ళు ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది. స్వస్తి. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.